జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని షల్గల్ గ్రామంతో పాటు అలాగే కతలాపూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి వరకు కూడా చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. నిన్న సుమారు రాత్రి 2 గంటల వరకు కూడా ఆయా గ్రామాల్లో చీరల పంపిణీ చేశారు. అయితే కారణం ఎన్నికల కోడ్ వస్తుందన్న నేపథ్యంలో ఇప్పటికే మహిళలకు ఇస్తామన్నటువంటి ఏ హామీ నెరవేర్చినటువంటి కాంగ్రెస్ సర్కారు ఈ యొక్క చీరల పంపిణీ ద్వారా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాస్త లబ్ధి పొందేటువంటి యత్నంలో భాగంగా ఎన్నికల కోడ్ వస్తుందన్న నేపథ్యంలో దాదాపు తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా ఈ చీరల పంపిణీ అయితే చేశారు. అయితే ఇందులో చాలామంది మహిళలు కూడా ఈ చీరలకు సంబంధించి అన్నీ ఒకే తీరులో ఉన్నాయి, ఇవంతా కూడా గందరగోళంగా ఉందనేటువంటి వాదన మహిళల నుంచి అయితే వినిపించింది. మరొక వార్త, మల్యాల మండల కేంద్రంలో ముత్తుకుమార్ అనే వ్యక్తిపైన గుంటూరు జిల్లాకు చెందినటువంటి అమ్మాయి తరపున బంధువులు దాడి చేశారు. కర్రలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి కూతుర్ని ఎత్తుకెళ్లారు. అయితే ఆయన ఇటీవల కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి సందర్భం. దీంతో తమ బిడ్డను ఈ విధంగా చేయడం పైన తీవ్రంగా ఆగ్రహించినటువంటి అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు కర్రలతో అమ్మాయి బంధువులతో పాటు మహిళలు కూడా కర్రలతో కొట్టి తీసుకెళ్లారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో నమోదైనటువంటి సందర్భం. ఇక మరొక వార్త, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రంలో మొన్న ఆదివారం రోజున మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే దర్శనానికి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కాన్వాయ్ త్రుటిలో మరొక వాహనాన్ని ఢీకొట్టింది. ఇలా మొత్తంగా 4 వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఎయిర్ బ్యాలెన్స్ తెరుచుకోవడంతో 4 బండ్లకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా ప్రమాదం జరగలేదు. అయితే మేడిపల్లి సత్యం కాన్వాయ్లో ఉన్నటువంటి గంగాధర్కి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు, కరీంనగర్ నుండి హైదరాబాద్ తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. మొత్తానికి 4 వెహికల్కి సంబంధించి డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఈ మేడిపల్లి సత్యం వెహికల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ మృతి చెందడం అయితే తీవ్ర విషాదం రేపుతోంది. అయితే మిగతా 4 వెహికల్కి సంబంధించినటువంటి వారు కూడా పోలీస్ స్టేషన్లో తమకు న్యాయం చేయాలంటూ మేడిపల్లి సత్యం కాన్వాయ్ పైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.